కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి. 7th పే కమిషన్ సమయం ముగియడంతో ఇప్పుడు కొత్తగా 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ కేబినెట్ మీటింగ్ లో పలు నిర్ణయాలు అయితే తీసుకున్నారు. వీటిలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన వేతన సవరణ సంఘం ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్ ఏర్పాటు నిర్ణయాలు ప్రధానమైనవి కాగా, మొదటిది 1,15,00,000 మంది ఉద్యోగుల పింఛన్దారుల జీతాలు పింఛన్లు పెంచేందుకు గాను 8వ వేతన సంఘం అంటే 8th పే కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆమోదముద్ర వేశారని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో విలేకరుల సమావేశంలో అయితే ప్రకటించారు. ప్రస్తుత 7వ వేతన సవరణ సంఘం కాల పరిమితి 2026తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత కొత్త వేతన సవరణ అమలు చేయడానికి వీలుగా 8వ పే కమిషన్ ఏర్పాటుకు ప్రధానమంత్రి మోదీ గారి నేతృత్వంలో ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కమిషన్ చైర్పర్సన్ 2 సభ్యుల పేర్లను త్వరలో వెల్లడించనున్నట్లు ఆయనైతే తెలిపారు. వేతన సవరణ అమలులోకి రావడానికి ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నందున ఈ సంఘం భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు చర్చలు జరిపి వివిధ రకాల సిఫార్సులు చేస్తుందని విష్ణు అయితే వెల్లడించారు. వేతన సంఘం అంటే ఏమిటి అనే సందేహం చాలా మందికి అయితే ఉంటుందండి. దేశంలో సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పింఛన్దారులు వేతనాలు భత్యాలు ఎంత ఉండాలో నిర్ణయించడంలో ఈ వేతన సంఘం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఉన్న జీతాలు పింఛన్లు ఎంత మేర పెంచాలో ప్రభుత్వానికి సిఫార్సు అయితే చేస్తుంది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం వేతన సవరణ అయితే చేపడుతుంది. ఇప్పటి వరకు ఏర్పాటైన వేతన సంఘాల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. 1946-47 మధ్యలో మొదటి వేతన కమిషన్ అంటే ఫస్ట్ పే కమిషన్ అయితే ఏర్పడింది. కనీస వేతనం నెలకు 55 రూపాయల నుంచి గరిష్టంగా 2,000 రూపాయల వరకు ఉండాలని అప్పటి ఈ వేతన సంఘం అయితే సిఫార్సు చేసింది. అంటే ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో అలాంటి వారికి 1947లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే 55 రూపాయల నుంచి వారి జీతం అనేది మొదలై 2,000 రూపాయల వరకు ఉండడం అనేది జరిగింది. అలాగే 2వ పే కమిషన్ అనేది 1957-59 మధ్య అయితే జరిగింది. ఆ సమయంలో ఉద్యోగులకు కనీస వేతనం 80 రూపాయలుగా ఉండగా ఆ తర్వాత దాన్ని మరింత పెంచడం అనేది జరిగింది. అలాగే 3వ వేతన సంఘం అనేది 1970లో అలాగే 73 మధ్య జరగగా అప్పట్లో కనీస వేతనం అనేది 185 రూపాయలకు పెంపు చేయడం జరిగింది. అలాగే 4వ పే కమిషన్ సెప్టెంబర్ 1983-86 మధ్య ఏర్పాటు కాగా అప్పటి కనీస వేతనం అనేది దాదాపుగా 750 రూపాయలకు పెంపు చేయడం జరిగింది. ఇక 5వ వేతన సంఘం 94-97 సంవత్సరాల మధ్య జరగగా అప్పట్లో కనీస వేతనం 2,550 రూపాయలుగా పెంచడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఎవరైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరినట్టయితే వారి కనీస వేతనం 2,550 రూపాయల నుంచి మొదలవుతుందన్నమాట. ఆ తర్వాత వారి యొక్క ఉద్యోగం స్థాయిని బట్టి ఆ వేతనం మరింత పెరుగుతుంది. అలాగే 6వ వేతన సంఘం అనేది 2006-2008 మధ్యనైతే వేశారు. అప్పట్లో ఈ కనీస వేతనం 7,000 నుంచి కాగా గరిష్టంగా 80,000 రూపాయల వరకు అయితే పెంపు చేయడం జరిగింది. ఇక 7వ వేతన సంఘం 2014-16 మధ్య ఏర్పాటు కాగా కనీస వేతనం 18,000 గరిష్టంగా 2,50,000 వరకు ఉద్యోగులకు జీతాలను పెంపు చేస్తూ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇక 8వ వేతన సంఘం జనవరి 16, 2025 ముగిసిన సందర్భంగా ప్రస్తుతం మనకు ఈ తేదీని ప్రకటించాల్సి ఉంది. 8th పే కమిషన్ తేదీ వెల్లడించిన తరువాత గరిష్టంగా ఈ యొక్క వేతనం 35,500 రూపాయల నుంచి మొదలై ఆ మేరకు గరిష్ట వేతనం ఎంత అనేది మనకైతే తెలియాల్సి ఉంది.
ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పింఛన్దారులకు ఈ ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు సందర్భంగా ఉద్యోగులకు అలాగే పింఛన్దారులకు వారి యొక్క భత్యాలు మరింత పెరగనున్నాయన్నది ఖాయం.